శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉంటాయో, జూలై నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూలై నెలలో ద్వితీయ స్థానంలో శుక్రుడు, తృతీయ స్థానంలో రవి గురువు, చతుర్థ స్థానంలో బుధుడు, పంచమ స్థానంలో కుజుడు కేతువు, లాభస్థానంలో రాహువు, వ్యయస్థానంలో శని సంచారం చేస్తున్నారు. కాబట్టి జూలై నెలలో ఈ గ్రహాల సంచారాన్ని బట్టి 4 వారాల్లో కూడా మేషరాశి వాళ్ళ మాస ఫలితాలు పరిశీలిస్తే, జూలై నెల మొదటి వారంలో మేషరాశి వాళ్ళకి విదేశాలలో మంచి యోగం కనిపిస్తోంది. విదేశాలలో ఉన్న మేషరాశి వాళ్ళు ఇక్కడ ఒక గృహాన్ని కొనుగోలు చేయటానికి లేదా కట్టడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వాళ్ళ పెట్టుబడులు కూడా మేషరాశి వాళ్ళు జూలై నెలలో మంచి మార్గంలో పెట్టి వాళ్ళ వల్ల ఇతరులకు కూడా మేలు జరిగేలాగా చూస్తూ ఉంటారు. అలాగే ఒకానొక సందర్భంలో ఈ జూలై నెలలో మేషరాశి వాళ్ళు మొదటి వారంలో స్నేహితులకి చాలా రహస్యంగా ఆర్థిక సహాయాన్ని అందించగలుగుతారు. అలాగే ఇంట్లో వ్యాపార సంబంధమైనటువంటి కొత్తవి ప్రారంభించినా కూడా మంచి విజయవంతంగా వాటిని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అలాగే కుటుంబ పురోగతి కోసం భవిష్యత్తులో ఉన్నటువంటి ఖర్చులను దృష్టిలో ఉంచుకొని కొంత ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిట్గా వేసేటటువంటి అవకాశం కూడా మేషరాశి వాళ్ళకి ఈ నెలలో మొదటి వారంలో కనిపిస్తుంది. అలాగే ఈ నెలలో రెండో వారంలో మేషరాశి వాళ్ళకి ఎంతకాలంగానో ఎదురు చూస్తున్నటువంటి బంధువుల తరపు ప్రయోజనాలన్నీ చేతికి అంది వస్తాయని చెప్పుకోవాలి. నూతన పరికరాల పట్ల, ఆధునిక పరికరాల పట్ల విశేషమైనటువంటి ఆకర్షణ పెరుగుతుంది. వాటిని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుటుంబ సమేతంగా విహారయాత్రలు చేస్తారు. ఈ జూలై నెల రెండో వారంలో తీర్థయాత్రలకు కూడా వెళ్తారు, దైవ దర్శనాలు కూడా చేసుకుంటారు. జీవిత భాగస్వామితో మాత్రం ఈ నెలలో రెండో వారంలో మాట పట్టింపులకు పోకుండా ఓపికగా వ్యవహరించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ నెలలో మూడో వారంలో నూతన వ్యాపార ఆలోచనలను విస్తృతం చేస్తారు. వెనువెంటనే అవి కార్యరూపం దాల్చటం కోసం ప్రయత్నాలు చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. కొన్ని విషయాలను చాలా రహస్యంగా ఉంచి వ్యవహరిస్తూ ఉంటారు. విద్యార్థులకు మేషరాశి వాళ్ళకి ఈ నెలలో మూడో వారం చాలా అనుకూలంగా ఉంది. నూతన విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వైద్య రంగంలో కూడా చాలా అత్యుత్తమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. సాంకేతిక విద్యలు నేర్చుకోవాలనేటటువంటి ప్రయత్నాలు కూడా చాలా చక్కగా మూడో వారంలో అనుకూలిస్తాయి. స్కాలర్షిప్లు లభిస్తాయి. రుణాల కోసం ప్రయత్నిస్తే రుణాలు కూడా లభిస్తాయి. అలాగే ఈ జూలై నెలలో 4వ వారంలో మేషరాశి వాళ్ళకి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మంచి స్నేహాలకు దారితీస్తాయి. ఆ స్నేహాల వల్ల ప్రయోజనాలు పొందగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలలో తెలుసుకోలేనటువంటి కొత్త విషయాలన్నీ సరికొత్తగా తెలుసుకోగలుగుతారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసి వాళ్ళ విజ్ఞానాన్ని పెంచుకోగలుగుతారు. ఒకానొక సందర్భంలో ఒక సమాచారం మాత్రం ఈ నెలలో 4వ వారం కొద్దిగా ఆందోళన కలిగింపజేస్తుంది. అటువంటప్పుడు ఆందోళన కలిగింపజేసే ఆ విషయాన్ని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయాలి. అలాగే మన భూమి వేరొకరు స్వాధీనం చేసుకున్నారనేటటువంటి ప్రచారాలు కూడా కొద్దిగా ఆందోళనను కలిగింపజేస్తాయి. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఎలాంటి భూ సంబంధమైన సమస్యలు ఉండవు. వృత్తి పట్ల 4వ వారంలో చాలా పెద్ద శ్రద్ధను కనబరుస్తారు. మీ శక్తికి మించి ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ శక్తికి మించి శ్రమించి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే మేషరాశి వాళ్ళకి జూలై నెలలో దుర్గాదేవి అష్టోత్తరం చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే రాహుకాలం ఉన్న సమయంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించుకున్నట్లయితే ఈ నెలలో సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. దుమ్ దుర్గాయే నమః అనే మంత్రం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి వృషభ రాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూలై నెలలో వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు వృషభ రాశిలోనే ఉన్నాడు. ద్వితీయ స్థానంలో రవి గురువు ఉన్నారు. తృతీయ స్థానంలో బుధుడు, చతుర్థ స్థానంలో కుజుడు కేతువు ఉన్నారు. దశమ స్థానంలో రాహువు, లాభస్థానంలో శని సంచారం చేస్తున్నారు. ఈ గ్రహాల సంచారాన్ని బట్టి
జూలై నెలలో వృషభ రాశి వాళ్ళకి 4 వారాల్లో మాస ఫలితాలు పరిశీలిస్తే జూలై నెల మొదటి వారంలో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొన్ని పాత వస్తువులను కొత్త వస్తువులుగా మార్చే ప్రయత్నం చేస్తారు. వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకి, బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి, వెండి వ్యాపారం చేసే వాళ్ళకి జూలై నెల మొదటి వారంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కోర్టు సంబంధమైన వ్యవహారాలు మాత్రం మొదటి వారంలో అంతంత మాత్రంగానే ఉంటాయి. చాలా వరకు పనుల్లో వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. ప్రకృతి వైద్యము, ఆయుర్వేద వైద్యము ఎంతగానో సహకరించి మీ అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేస్తాయి. ఆ తర్వాత రెండో వారంలో దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. వాహనాలు అమ్మకాలు కొనుగోలు విషయంలో కూడా చాలా వరకు అనుకూలత ఉంటుంది. ట్రావెల్ రంగంలో ఉన్న వాళ్ళకి రెండో వారం చాలా బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ జూలై రెండో వారం చాలా అద్భుతంగా ఉంది. పెద్ద పెద్ద డీల్స్ ఓకే అయ్యే అవకాశం ఉంది. అలాగే దైవ చింతన ఎక్కువగా కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. గురువుల సమక్షంలో కొన్ని నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ప్రవచనాలు మీలో ఎంతగానో మార్పుకి రెండో వారంలో కారణమవుతాయి. ఆ తర్వాత మూడో వారంలో రాత్రింబగళ్ళు కష్టపడి ఒక ప్రాజెక్టుని సమయానికి నిలబెట్టగలుగుతారు. ప్రయోజనాలను మీరు కూడా దక్కించుకోగలుగుతారు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి. అలాగే తల్లితరపు బంధువులతో సఖ్యత పెంచుకోవటం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం మిశ్రమంగా ఉంటాయి. అంటే తల్లితరపు బంధువులతో మాత్రం మూడో వారంలో అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోగలుగుతారు. అయిన వాళ్ళలో సంబంధం వెతుక్కోవాలన్న ఆలోచనలు అంతగా ఉపకరించవు. కాబట్టి దూర సంబంధాల కోసమే వృషభ రాశి పెళ్లి కావాల్సిన వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవటం మూడో వారంలో అనుకూలిస్తుంది. ఇక చివరగా నాలుగో వారంలో ఎవరో చేసినటువంటి తప్పులు మీ తలకు చుట్టుకోవటం వల్ల వృత్తిపరంగా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటప్పుడు మీరు మీ ఆఫీసుల్లో పనిచేసే చోట జరుగుతున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు వీటన్నిటినీ గమనించగలుగుతారు. మీకు పూర్తిగా అండగా నిలబడే వాళ్ళను మీ వైపు తిప్పుకొని ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సాక్ష్యాధారాలతో సహా అసత్య ప్రచారాలన్నీ తిప్పికొడతారు. మీ మీద పడ్డ నిందలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోయేలా చేసుకుంటారు. స్నేహితుల సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతాయి. జూలై నెలలో వృషభ రాశి వాళ్ళ అదృష్టం కలిసి రావాలంటే ప్రధానంగా ఇంద్రాక్షి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం ద్వారా అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే అరటి నారతో తయారు చేయబడినటువంటి ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా వీలైనప్పుడల్లా వృషభ రాశి వాళ్ళకి జూలై నెల మొత్తం విశేషమైన యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే జూలై నెలలో మిథున రాశి వాళ్ళకి మిథునంలో రవి, గురువు ఈ 2 గ్రహాలు ఉండగా ద్వితీయ స్థానంలో బుధుడు ఉన్నాడు. తృతీయ స్థానంలో కుజుడు, కేతువు ఉన్నారు. భాగ్యస్థానంలో రాహు ఉన్నారు. దశమ స్థానంలో శని ఉన్నారు. అలాగే వ్యయస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నారు. ఈ గ్రహాల సంచారాన్ని బట్టి జూలై నెల మాస ఫలితాలు పరిశీలిస్తే జూలై నెల మొదటి వారంలో మిథున రాశి వాళ్ళు కీలకమైన పరిస్థితుల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రేమ వివాహాల పట్ల అంతగా సుముఖత ఉండదు. ప్రేమ వివాహాలు పెద్దగా కలిసి రావు. అలాగే ఎన్నోసార్లు నేను మోసపోయాను, ఇంకొకసారి మోసపోవటానికి సిద్ధంగా లేను అన్న పరిస్థితులు ప్రేమించిన వ్యక్తులకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో మాత్రం జూలై నెల మొదటి వారంలో నిరాశ కనిపిస్తోంది. కుటుంబపరమైనటువంటి ఒడిదుడుకులు కొన్ని ఎదురైనప్పటికీ వాటిని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేస్తారు. అలాగే నిరాశ నిస్పృహలకి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కారణమవుతాయి. ఉద్యోగపరంగా ఎలాంటి సమస్య వచ్చినా నిరాశ నిస్పృహ దరిజేరనీయకండి. అలాగే ఒక్కొక్కసారి ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతిమంగా అనుకూలిస్తాయి. ఆ సందర్భంగా కొత్త ఉద్యోగం కోసం మీరు వెతుక్కుంటున్నప్పుడు ఆర్థికంగా కొంతమంది మీకు సహాయం చేస్తారు. అలాగే జూలై నెల రెండో వారంలో నూతన గృహ ఉపకరణాలు కొనుగోలు చేస్తారు. అంటే ఉద్యోగం వస్తుంది, రెండో వారంలో ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకుంటారు. బంగారు ఆభరణాల మార్పిడి, తాకట్టిచ్చే విధంగా కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి.
అలాగే పనిచేసే చోట కొత్త అధికారులతో మంచి సఖ్యతను పెంపొందింపజేసుకుంటారు. కొత్త ఆఫీసు, కొత్త వాతావరణంలో అధికారులతో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. అలాగే వాళ్ళకి కావాల్సిన పనులన్నీ కూడా మీరు కొత్త ఆఫీసులో సకాలంలో చేయటం వల్ల అందరి ఆదరాభిమానాలు చూరగొంటారు. అలాగే వాళ్ళ అందడందాలు కూడా మీకు చాలా చక్కగా ఉంటాయి. మీ ప్రవర్తన కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే చాలా వరకు రెండో వారంలో స్వశక్తితో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చాలా అద్భుతంగా అనుకూలిస్తాయి. అలాగే మిథున రాశి వాళ్ళు జూలై నెల 3వ వారంలో రహస్యంగా ఒక స్థిరాస్తిని కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రహస్య సమాచారాల ద్వారా మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అలాగే మీరు పనిచేసే చోట కొత్తగా ప్రారంభమవ్వబోతున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు వీటన్నిటిని తిప్పికొట్టగలుగుతారు. ఎవరి దారి వారిది, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి అన్నట్లుగా కొత్త ఆఫీసులో ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళు నిరూపించుకోవాలన్న విధంగా మీ అభిప్రాయాలు ఉంటాయి. 3వ వారంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేసే యోగం కూడా ఉంది. ఇక జూలై నెల ఆఖరి వారం 4వ వారంలో అనుకోకుండానే ఒక పనిలో అద్భుతమైన కార్యలాభం చేకూరుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకోగలుగుతారు. ఒక శుభవార్త వినటానికి కూడా 4వ వారంలో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాల్లో మాత్రం తీర్పులు మిశ్రమంగానే ఉంటాయి. పూర్తిగా అనుకూలత ఉండదు, పూర్తిగా ప్రతికూలత ఉండదు. అలాగే ఒక్కొక్కసారి తాడో పేడో తేల్చుకోవాల్సిన దుస్థితి కూడా కొన్ని విషయాల్లో ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి ఒక్క సమస్యకి మనమే బాధ్యత వహించవలసి వచ్చినప్పటికీ తెగేదాకా వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అటువంటప్పుడు స్థిర నిర్ణయంతో ఆలోచించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. మిథున రాశి వాళ్ళు జూలై నెలలో అదృష్టం కలిసి రావాలంటే లక్ష్మీ కుబేర పూజ చేసుకోండి, ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ నెలలో వీలైనప్పుడల్లా కుబేర ముగ్గు ఇంట్లో వేసుకోవటం, ఓం సం కుబేరాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు పఠించడం ద్వారా జూలై నెల మొత్తం కూడా మిథున రాశి వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే జూలై నెలలో కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటకంలోనే బుధుడు సంచారం చేస్తున్నాడు. ద్వితీయ స్థానంలో కుజుడు, కేతువు, అష్టమ స్థానంలో రాహువు సంచారం చేస్తున్నారు. భాగ్యస్థానంలో శని సంచారం చేస్తున్నాడు. లాభస్థానంలో శుక్రుడు, వ్యయస్థానంలో రవి, గురువు సంచారం చేస్తున్నారు. ఈ గ్రహాల సంచారాన్ని బట్టి జూలై నెలలో అన్ని వారాల్లో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే జూలై నెల మొదటి వారంలో స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళకు అనుకూలత బాగుంది. సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకు అనుకూలత బాగుంది. కళారంగంలో కొత్త అవకాశాలని మొదటి వారంలో అందిపుచ్చుకోగలుగుతారు. అదేవిధంగా మీ ప్రతిభా పాఠవాలకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. సన్మానాలు, సత్కారాలు ఇలాంటివి జరిగే యోగం కూడా మొదటి వారంలో కనిపిస్తోంది. ఉద్యోగంలో మాత్రం చిన్న చిన్న మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపార పరంగా ఉన్నటువంటి చిక్కులు, చికాకులు నెమ్మదిగా తొలగిపోతాయి. అలాగే కొత్త పెట్టుబడితో కొత్త సరుకులు వ్యాపారస్తులు కొనుగోలు చేయగలుగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రాజకీయ పరంగా మాత్రం పెద్దగా ఏవి సపోర్ట్ అనేది లేకపోయినప్పటికీ మీరే సొంతంగా ఉన్నత స్థాయికి మొదటి వారంలో ఎదగగలుగుతారు. ఆ తర్వాత జూలై నెల 2వ వారంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పాత స్నేహితులు, తెలిసిన వారి వల్ల ముఖ్యమైన సమాచారం కూడా పొందగలుగుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చాలా చక్కగా ఉల్లాసంగా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. స్పెక్యులేషన్ రంగము, షేర్ మార్కెట్కి మాత్రం 2వ వారంలో దూరంగా ఉండండి. స్పెక్యులేషన్లో కానీ షేర్ మార్కెట్లో కానీ నష్టపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అయిన వాళ్ళతో అపోహల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అయిన వాళ్ళతో, మీ దగ్గర వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే ముఖ్యమైన సందర్భాల్లో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మీ సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడగలుగుతారు. అనారోగ్య సమస్యలు, చికాకులు కలిగినప్పటికీ అంతిమంగా వాటి నుంచి తొందరగానే బయటపడగలుగుతారు. ఆ తర్వాత 3వ వారంలో స్నేహితుల యొక్క సహాయ సహకారాలు విశేషంగా లభిస్తాయి. సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆలోచన విధానంలో కూడా చాలా వరకు మార్పులు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. కొత్త కొత్త పథకాలు 3వ వారంలో రచిస్తూ ఉంటారు. కొద్దిపాటి ఒత్తిడి కూడా భరించలేని పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఆ ఒత్తిడిని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. అలాగే శుభ కార్యక్రమాల విషయం గురించి ఇంట్లో ప్రత్యేకమైన చర్చలు చేసే అవకాశం ఉంది.
అలాగే శుభ కార్యక్రమాలకు సంబంధించిన అభిప్రాయాన్ని, మీ సమాధానాన్ని వెనువెంటనే తెలియజేయవలసిన పరిస్థితి 3వ వారంలో ఎదుర్కొంటారు. అంటే ఎవరైనా పెళ్లి చూపులు చూసి వెళితే దానికి సంబంధించి చెప్పాల్సినటువంటి సమాధానం వెంటనే చెప్పాల్సిన పరిస్థితులు 3వ వారంలో కనిపిస్తున్నాయి. ఆ తర్వాత జూలై నెల 4వ వారంలో ఉన్నత విద్య అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అవసరమైన విధంగా రుణాలను పొందగలుగుతారు. పుస్తక ప్రచురణలు చేసే వాళ్ళకి బాగా 4వ వారం కలిసి వస్తుంది. రిజిస్ట్రేషన్లు కూడా బాగా కలిసి వస్తాయి. అమ్మకం విషయంలో, స్థిర చరాస్తుల అమ్మకాల విషయంలో సహోదర సహోదరీ వర్గాల వారితో మాట పట్టింపులు పెరుగుతాయి. కాబట్టి సహోదర సహోదరీ వర్గం వాళ్ళతో అమ్మకాలు, ప్రాపర్టీస్ అమ్మకాల విషయంలో ఒకంత జాగ్రత్తగా మాట్లాడటమే అవసరము. అలాగే చేస్తున్న వ్యాపారంలో కూడా లాభాలు కొద్దిగా తగ్గటం వల్ల మానివేయాలన్నటువంటి ఆలోచన అప్పుడప్పుడు పొందుతూ ఉంటారు. అయినప్పటికీ అంతిమంగా ఆ ఆలోచనను విరమించుకుంటారు. జూలై నెల మొత్తం విశేషంగా కలిసి రావాలంటే దక్షిణామూర్తిని పూజించండి. ఒకసారి జూలై నెలలో దక్షిణామూర్తికి అభిషేకం చేయించుకోవటం, ప్రతిరోజు కూడా శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించటం, అరటి నారతో చేయబడినటువంటి ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా కర్కాటక రాశి వాళ్ళకి జూలై నెల మొత్తం కూడా విశేషంగా యోగిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి జూలై నెలలో సింహంలోనే కుజుడు కేతువు ఉన్నారు, సప్తమంలో రాహు ఉన్నారు, అష్టమంలో శని, దశమంలో శుక్రుడు, లాభంలో రవి, గురువు, వ్యయంలో బుధుడు సంచారం చేస్తున్నారు. ఈ గ్రహాల సంచారాన్ని బట్టి ప్రధానంగా సింహరాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే జూలై నెల మొదటి వారంలో గృహ నిర్మాణ ఆలోచనలకు శ్రీకారం చుడతారు. కొత్తగా ఇంటిని నిర్మించాలనేటటువంటి ఆలోచనలు మొదలవుతాయి. ఎన్నో అవకాశాలు వస్తాయి, కానీ వాటిని సద్వినియోగం చేసుకోవటం మాత్రం మొదటి వారంలో పెద్ద సమస్యగా మారుతుంది. అవసరమైనటువంటి అవకాశాన్ని ఒడిసి పట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. సాంస్కృతిక కార్యక్రమాల పట్ల, సాహిత్య కార్యక్రమాల పట్ల ఆసక్తిని పెంపొందింపజేసుకుంటూ ఉంటారు. అలాగే సంతానపరమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ కనపరుస్తూ ఉంటారు. సంతానం, చదువు, ఉద్యోగము, వాళ్ళ అభివృద్ధి గురించి ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటారు. అలాగే కావలసిన అవసరాల కన్నా రెట్టింపుగా మీకు సహాయం చేసేటటువంటి వ్యక్తులు పరిచయం అవుతారు. మీ ఆలోచనలు, శ్రమలు కార్యరూపంలోకి దాలుస్తారు. దూరపు బంధువులతో విభేదాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి దూరపు బంధువులతో మాట్లాడేటప్పుడు విభేదాలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలతో మాట్లాడండి. అలాగే ఈ వారంలో అనుకున్న కార్యక్రమాల ఆటంకం వచ్చినా సరే ఖచ్చితంగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఆ తర్వాత జూలై నెల 2వ వారంలో ప్రయత్నపూర్వకంగా కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా ప్రారంభించగలుగుతారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇలాంటి వాటి వల్ల 2వ వారంలో లాభం పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కోపతాపాలకు దూరంగా ఉండండి. కోపం వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఈ 2వ వారంలో కనిపిస్తున్నాయి. అలాగే వాస్తవిక పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. అదేవిధంగా సంతానపరమైనటువంటి సమస్యలు కొన్ని వచ్చినా కూడా వాటిని అధిగమించగలుగుతారు. కార్పెంటర్, ప్లంబింగ్, సివిల్ కాంట్రాక్ట్ వర్క్ చేసే వాళ్ళకి 2వ వారం చాలా వరకు కొత్త అవకాశాలు వచ్చి అనుకూలంగా కనిపిస్తోంది. ఆ తర్వాత జూలై నెల 3వ వారంలో దీర్ఘకాలిక ఆలోచనలు అంతంత మాత్రమే ఫలితాలను ఇస్తూ ఉంటాయి. చేయాలనుకున్నటువంటి పనులు మాత్రం సకాలంలో సక్రమంగా 3వ వారంలో పూర్తి చేసుకోగలుగుతారు. ప్రయోజనాలను అందుకోగలుగుతారు. ఇంట్లో వాళ్ళతో సత్సంబంధాలు పెంపొందింపజేసుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇంతకుముందు ఇంట్లో వాళ్ళతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా 3వ వారంలో తొలగింపజేసుకుంటారు. వాళ్ళతో సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే సహోద్యోగులతో, సహచర బృందంతో ఎంతో సన్నిహితంగా వ్యవహరించగలుగుతారు. వాళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు 3వ వారంలో కీలకమైన సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. అలాగే జూలై నెల 4వ వారంలో సింహరాశి వాళ్ళు కొత్త ఆలోచనలు, కొత్త స్ఫూర్తితో ముందుకు సాగగలుగుతారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి లాభాలను పొందగలుగుతారు. అలాగే ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అనుకోకుండా ధనపరంగా కలిసి వస్తుంది. ఆకస్మికంగా వస్తులాభం కూడా చేకూరుతుంది. కొన్ని కార్యక్రమాల్లో ఊహించని విధంగా అవకాశాలు పొందగలుగుతారు. ఆ అవకాశాలు వినియోగించుకోగలుగుతారు. ఆకర్షణీయమైనటువంటి గృహాన్ని కొనుగోలు చేయాలనేటటువంటి ఆలోచనలకి శ్రీకారం చుడుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటి నుంచి బయటపడతారు. అలాగే జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలను చర్చల ద్వారా తొలగింపజేసుకుంటారు.
కొన్ని సందర్భాలలో మాత్రం ఖర్చులు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి జూలై నెల 4వ వారంలో సింహరాశి వాళ్ళు ఖర్చుల పట్ల ప్రత్యేకమైన అప్రమత్తతతో వ్యవహరించాలి. జూలై నెల మొత్తం విశేషంగా కలిసి రావాలంటే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పఠించండి. వీలైతే సూర్య నమస్కారాలు చేయండి. ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః అనే 12 నామాలు పఠించండి. దానివల్ల జూలై నెల మొత్తం సింహరాశి వాళ్ళు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జూలై నెలలో గ్రహాల సంచారం పరిశీలిస్తే షష్టంలో రాహువు, సప్తమంలో శని, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, గురువు, లాభస్థానంలో బుధుడు, వ్యయస్థానంలో కేతువు సంచారం చేస్తున్నారు. ఈ గ్రహాల సంచారాన్ని బట్టి కన్యారాశి వాళ్ళకి జూలై నెల మొదటి వారంలో చాలా వరకు కూడా మీరు వేసినటువంటి అంచనాలన్నీ నిజమవ్వటం గమనిస్తారు. మానసిక ధైర్యం పెరుగుతుంది, మనోస్థైర్యం పెరుగుతుంది. దాంతో తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. నలుగురిలో ప్రశంసలు పొందుతారు. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోగలుగుతారు. ఎన్నో విషయాల పట్ల అవగాహన కలిగి ఉంటారు. ఆ విషయాల్లో విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే సోషల్ మీడియా, రకరకాలైనటువంటి ఈ ఫేస్బుక్, వాట్సాప్ వీటి ద్వారా విశేషంగా వ్యాపారాన్ని పెంచుకోవాలని చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. మీరు పడుతున్నటువంటి కష్టం చూసి మీ శత్రువులకు కూడా బాధ కలుగుతుంది. అంత అద్భుతంగా కష్టపడతారు, విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. కానీ మీ వాళ్ళకు మాత్రం ఏమాత్రం పట్టదన్నట్లుగా వాళ్ళ పనుల్లో వాళ్ళు మొదటి వారంలో ఉంటూ ఉంటారు. ఇక జూలై నెల 2వ వారంలో జీవిత భాగస్వామి కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో తీసుకునే నిర్ణయాలు మీకు రుచించవు. దానివల్ల చిన్న చిన్న విభేదాభిప్రాయాలు ఎదురవుతూ ఉంటాయి. జీవిత భాగస్వామి అలవాట్ల పట్ల కూడా కొద్దిగా అసహనాన్ని వ్యవహరిస్తూ ఉంటారు. పిల్లల పట్ల శ్రద్ధ లేదు, కుటుంబం పట్ల శ్రద్ధ లేదు అన్నట్లుగా జీవిత భాగస్వామి వ్యవహరిస్తూ ఉంటే అటువంటి పరిస్థితుల్లో జీవిత భాగస్వామి ఏమాత్రం వినిపించుకోకుండా ఉన్నప్పుడు కొద్దిగా కోపాన్ని ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు మనువు నిబ్బరంతో వ్యవహరించాలి, మనసును అదుపులో పెట్టుకోవాలి. పెద్దల సమక్షంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆ ఆలోచనలు పక్కన పెట్టండి. చిన్న చిన్న వ్యాపారస్తులకి, తాత్కాలిక వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి జూలై నెల 2వ వారంలో కన్యారాశి వాళ్ళు బ్రహ్మాండమైన కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఇక జూలై నెలలో 3వ వారంలో మెడికల్ రిప్రజెంటేటివ్గా ఉన్న వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే ప్రయాణాల్లో కూడా నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అలాగే మీ చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనలకు ఒక్కొక్కసారి 3వ వారంలో చెలించిపోతూ ఉంటారు. కొత్త ఉద్యోగస్తులతో పరిచయాలు పెంచుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఫోన్ ద్వారా సంభాషణ కొనసాగిస్తారు. కొన్ని కార్యక్రమాల్లో మంచి డెవలప్మెంట్ వైపుగా అడుగులు వేస్తూ ఉంటారు. జూలై నెల 4వ వారంలో కొంతమంది పట్ల మీకున్నటువంటి అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. తప్పుగా అర్థం చేసుకున్నామన్న విషయాన్ని గ్రహించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. వైద్య పరీక్షలకు ధనం ఎక్కువగా ఖర్చయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వైద్యులను తరచుగా మార్చే విధంగా కూడా కొన్ని పరిస్థితులు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. నూతన వ్యాపార ఒప్పందాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. నూతన పెట్టుబడులకు సంబంధించి భాగస్వాములతో మాత్రం మాట పట్టింపులు లేకుండా జాగ్రత్త వహించాలి. కన్యారాశి వాళ్ళకి జూలై నెల మొత్తం కూడా విశేషంగా యోగించాలంటే, సమస్త శుభాలు చేకూరాలంటే కన్యారాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శని సప్తనామావళి పఠించండి. అంటే శనైశ్చర, మందగమన, సూర్యపుత్ర, ఛాయాసుత, జ్యేష్ఠ, పత్ని సమేత, యమ ప్రత్యధిదేవ, గృద్రవాహాయ అంటూ శనికి 7 నామాలు ఉన్నాయి. ఈ 7 నామాలకు సంబంధించి శని సప్తనామావళి స్థుతి ఉంటుంది. దాన్ని పఠించడం, నవగ్రహాలయంలో శని విగ్రహానికి తైలాభిషేకం చేయించుకోవటం ద్వారా కన్యారాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని రోజు చదువుకోవటం, దశరథ శని స్తోత్రాన్ని వినటం ద్వారా కూడా కన్యారాశి వాళ్ళు జూలై నెలలో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి జూలై నెలలో పంచమ స్థానంలో రాహువు, షష్ఠ స్థానంలో శని, అష్టమంలో శుక్రుడు, భాగ్యంలో రవి, గురువు,
దశమ స్థానంలో బుధుడు, లాభస్థానంలో కుజుడు, కేతువు సంచారం చేస్తున్నారు. ఈ గ్రహాల సంచారాన్ని బట్టి తులారాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే జూలై నెల మొదటి వారంలో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వైద్యం కోసం ధనం అవసరమవుతుంది. అలాగే నూతన శుభ కార్యక్రమాలకు సంబంధించి కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టగలుగుతారు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం చేసే ప్రయత్నాలన్నీ కూడా మొదటి వారంలో చాలా చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా చర్చలు, సమావేశాలు ఇవన్నీ కూడా మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్ని కలిగింపజేస్తాయి. అధునాతన సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయగలుగుతారు. గొప్ప గొప్ప టెక్నాలజీ ఉన్నటువంటి వస్తువులను కొనటం ద్వారా ఉల్లాసంగా, ఆనందంగా ఉండగలుగుతారు. అలాగే ముఖ్యమైన వ్యక్తులకు మొదటి వారంలో బహుమతులు కూడా ఇస్తారు. జూలై నెల రెండో వారంలో తులారాశి వాళ్ళకి దైవచింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉంటారు. అభిరుచి అనేది ప్రతి విషయంలో మరింతగా పెరుగుతుంది. నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. కొత్త కొత్త కోర్సుల్లో చేరాలనే ఆలోచనలు మాత్రం ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాగే మన అవసరాలు ఒకటైతే మనకు వచ్చే అవకాశాలు ఒకటి అన్నట్లుగా రెండో వారంలో కనిపిస్తూ ఉంటాయి. చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు మాత్రం ఖచ్చితంగా బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. వ్యాపార ప్రదేశాల్లో మార్పులు జరుగుతాయి. ఎవరైనా వ్యాపారం చేసే తులారాశి వాళ్ళు ఉంటే వాళ్ళ వ్యాపార సంస్థను మార్చటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే జూలై నెల మూడో వారంలో గృహ సంబంధమైనటువంటి విషయాలు నత్తనడకన సాగుతాయి. ఇంటికి సంబంధించిన అన్ని విషయాలు చాలా నెమ్మదిగా ముందుకు వెళుతూ ఉంటాయి. ఎటువంటి పురోగతి లేకుండా ఇంటికి సంబంధించి కొన్ని పనులు మూడో వారంలో అర్ధాంతరంగా నిలిచిపోతూ ఉంటాయి. గురువుల పట్ల కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఏదో ఒక విధంగా గురువులు మిమ్మల్ని కించపరిచే అవకాశం ఉంది. అటువంటప్పుడు సంయమనంతో వ్యవహరించడం మంచిది. అలాగే మార్షల్ ఆర్ట్స్, కరాటే ఇలాంటి విద్యలు నేర్చుకునే వాళ్ళకి, తులారాశి వాళ్ళకి మూడో నెలలో మార్షల్ ఆర్ట్స్, కరాటే ఇలాంటి విద్యలు నేర్చుకునేటటువంటి తులారాశి వాళ్ళకి మూడో వారంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే నాలుగో వారంలో మనం చేస్తున్నటువంటి పనుల్లో తప్పులు దొరలటం సర్వసాధారణం అనే సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. ఎంతగానో శ్రమించి ఏ తప్పు లేకుండా మన పనులు మనం చేసుకుంటున్నప్పటికీ మనం అంటే గిట్టని వాళ్ళు చేసేటటువంటి అసత్య ప్రచారాలు, ఉన్నతాధికారుల సమీక్షకు వెళ్ళటం, వాళ్ళ ద్వారా కొన్ని మాటలు పడటం ఇలాంటివన్నీ కూడా నాలుగో వారంలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా మాత్రం ఒక్కొక్క మెట్టు ఎదగగలుగుతారు. పోటీ పరీక్షల్లో కూడా రాణించగలుగుతారు. తులారాశి వాళ్ళు జూలై నెల మొత్తం కూడా విశేషంగా యోగించాలంటే ప్రధానంగా అరటి నారతో చేసినటువంటి ఒత్తులతో దీపారాధన ప్రతిరోజు చేసుకోవటం, అలాగే అమ్మవారి ఆలయ దర్శనం చేయటం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రధానంగా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపుతో అర్చన చేయించుకున్నట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి సంబంధించిన ఓం శ్రీ రాజమాతంగియై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా కూడా తులారాశి వాళ్ళకి జూలై నెల మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే జూలై నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో శని, సప్తమ స్థానంలో శుక్రుడు, అష్టమంలో రవి, గురువు, భాగ్యస్థానంలో బుధుడు, దశమ స్థానంలో కుజుడు, కేతువు సంచారం చేస్తున్నారు. ఈ గ్రహాల సంచారాన్ని బట్టి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే మొదటి వారంలో దూరదృష్టితో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి. అవి మంచి అనుకూల ఫలితాలను ఇస్తాయి. రుణబాధలు అనేటటువంటివి మాత్రం అంతకంతకు పెరగటం వల్ల కొద్దిగా మానసిక ఆందోళనకు లోనవుతూ ఉంటారు. అటువంటప్పుడు మనస్సును స్థిమితంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఏనాటికైనా మనం రుణం తీర్చగలమా లేదా అనే భావోద్వేగానికి కూడా ఒక్కొక్కసారి లోనవుతూ ఉంటారు. ఆ భావోద్వేగాలు అదుపులో పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు రుణాలు తీర్చగలుగుతారు. కుటుంబంలో కొంతమందిని ఉత్తేజపరిచి వాళ్ళకు ఒక మంచి దిశానిర్దేశం అనేది చేయగలుగుతారు. వాళ్ళ అభివృద్ధే మీ అభివృద్ధిగా, వాళ్ళ ఎదుగుదలే మీ ఎదుగుదలగా భావిస్తూ ఉంటారు. అలాగే జూలై నెల రెండో వారంలో సంతానానికి అనారోగ్య సమస్యలు ఏర్పడటం వల్ల ఈ కారణంగా కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి అనేటటువంటి ఆలోచనకు వస్తారు. నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొంచెం అనుకూలత తగ్గుతూ ఉంటుంది. అలాగే పరీక్షల్లో ఫలితాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటూ ఉంటాయి. గొప్పగా ఫలితం అనేది పరీక్షల్లో కనిపించదు. అలాగే ఈ వారంలో జ్ఞాపక శక్తి తగ్గే సూచనలు ఉన్నాయి. ఎంత కష్టపడ్డప్పటికీ ప్రయోజనాలు అందుకోవటం ఆలస్యం అవుతూ ఉంటుంది. స్టీలు వ్యాపారులకు మాత్రం కొంత అనుకూలంగా ఉంది. పూలు, పండ్ల వ్యాపారాలు చేసేటటువంటి సివిల్ కాంట్రాక్టులకు కూడా
కొంత అనుకూలంగా ఉంది. అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా కాలం చాలా అనుకూలంగా ఉంది. ఏ వ్యాపారం చేసినా బాగుంది. సివిల్ కాంట్రాక్టర్లకి, స్టీల్ వ్యాపారస్తులకి, పూలు పండ్ల వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం ఈ రెండో వారంలో జూలై నెలలో చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక జూలై నెల మూడో వారం విషయానికి వస్తే, మూడో వారంలో వృశ్చిక రాశి వాళ్ళు సామాజిక అంశాల పట్ల స్పృహ కలిగి ఉంటారు. కొన్ని రకాలైన సమస్యలు అధిగమించడానికి దైవచింతనకు సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఆలస్యంగా పూర్తి చేస్తూ ఉంటారు. అత్యవసరమైనప్పటికీ ఆరోగ్యం సహకరించక పనులు నెమ్మదిగానే చేసుకుంటూ ఉంటారు. అన్ని కార్యక్రమాలు కూడా నెమ్మదిగానే చేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళ వల్ల ఎదుటి వాళ్ళకి ఎలాంటి నష్టం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా శివారాధన చేయటం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవటం, శివుడికి అభిషేకం చేసుకోవటం, శివుడికి సంబంధించినటువంటి పంచాక్షరి స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని విధాలుగా నెల మొత్తం అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి జూలై నెలలో గ్రహాల సంచారం పరిశీలిస్తే, జూలై నెలలో ధనుస్సు రాశి వాళ్ళకి తృతీయంలో రాహువు, చతుర్థంలో శని, పంచమంలో శుక్రుడు, షష్టంలో రవి బుధుడు, సప్తమంలో గురువు, అష్టమంలో కుజుడు, భాగ్యంలో కేతువు సంచారం చేస్తున్నారు. ఈ గ్రహాల సంచారాన్ని బట్టి మాస ఫలితాలు పరిశీలిస్తే ధనుసు రాశి వాళ్ళకి జూలై నెలలో మొదటి వారము స్వార్థ ప్రపంచాన్ని చూసి నిబ్బెరపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చుట్టుపక్కల ప్రతి వ్యక్తి కూడా ధనుసు రాశి వాళ్ళకి మొదటి వారంలో స్వార్థపరుడుగానే కనిపిస్తాడు. అలాగే పార్ట్ టైం జాబ్ మాత్రం సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగం లేని వాళ్ళు పార్ట్ టైం జాబ్ వస్తే ఆశించిన మేరకు కొంతవరకు అప్పులు తీర్చగలుగుతారు. అవసరానికి రుణాలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ఉంటారు. ఆ విషయం నుంచి ఎదగాలని ఆలోచనలు చేస్తూ ఉంటారు. రచనా వ్యాసంగాలు చేస్తూ ఉంటారు. ఇంటికి అవసరమైనటువంటి అలంకరణకు ముఖ్యమైన ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఉపయుక్తమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. అలాగే ప్రధానంగా మొదటి వారం మొత్తం కూడా అమ్మవారి నామస్మరణ చేయటం ద్వారా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే జూలై నెల రెండో వారంలో ఆరోగ్యంలో కొద్దిగా నలత అనేది కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే వినోద కార్యక్రమాల్లో రెండో వారం పాల్గొంటారు. శ్రేయోభిలాషులతో కలిసి ముఖ్యమైన చర్చలు చేస్తూ ఉంటారు. ఆహార నియమాలు పాటించడం అనేది అన్ని విధాలుగా రెండో వారంలో అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. ప్రయాణాల్లో కూడా చాలా చక్కటి ప్రయోజనం ఉంటుంది. ఆర్థిక స్థితి అనేది సంపూర్ణంగా మెరుగుపడుతుంది. అలాగే ప్రజా సంబంధాలు కూడా మరింతగా పెంపొందింపజేసుకోగలుగుతారు. అనాలోచిత నిర్ణయాలు వదిలిపెట్టండి. తొందరపాటు ఆలోచనలు, దూకుడుతనం పక్కన పెట్టండి. అనాలోచిత నిర్ణయాలు, తొందరపాటుతనం పక్కన పెడితే రెండో వారం మొత్తం కూడా ధనుసు రాశి వాళ్ళకి యోగదాయకంగానే ఉంది. ఆ తర్వాత మూడో వారంలో డబ్బుల చెల్లింపు విషయాల మీద ఎక్కువగా ఆలోచనలు పెడుతూ ఉంటారు. ఉత్తమమని భావించిన వ్యవహారాల్లో మాత్రం ఇతరుల జోక్యం అనేటటువంటిది రాకుండా చూసుకుంటారు. అలాగే ప్రధానంగా వృత్తి వ్యాపారాల్లో మూడో వారం బ్రహ్మాండంగా లాభం పొందే యోగం ధనుసు రాశి వాళ్ళకు ఉంది. సోదరులను, మిత్రులను కలిసి ఆనందంగా కాలాన్ని గడపగలుగుతారు. వాహన సౌఖ్యం పొందగలుగుతారు. బండి కానీ, కారు కానీ కొనటానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. కాబట్టి ప్రధానంగా మూడో వారం మొత్తం కూడా ధనుసు రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత నాలుగో వారంలో ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సమస్యలన్నీ కూడా తీరిపోయి ప్రశాంతతను పొందగలుగుతారు. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటూ ఉంటారు. అలాగే జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు కూడా పరిష్కరింపజేసుకోగలుగుతారు. ఊహించని ఆహ్వానాలు అందుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. సాంకేతిక విద్యల పట్ల కూడా ఎక్కువగా ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే టెక్నికల్ రంగంలో కూడా మంచి అద్భుతమైన అభివృద్ధిని పొందే యోగం నాలుగో వారంలో, ఆఖరి వారంలో కనిపిస్తుంది. అలాగే ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి జూలై నెలలో చేయవలసినటువంటి పని ఏంటి అంటే, ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, అభిషేకం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. నవగ్రహ స్తోత్రాన్ని పఠించిన లేదా శ్రవణం చేసినా కూడా ధనుసు రాశి వాళ్ళకి జూలై నెల మొత్తం కూడా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జూలై నెలలో గ్రహాల సంచారము, మాస ఫలితాలు పరిశీలిస్తే జూలై నెలలో ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో శని,
పంచమంలో శుక్రుడు, షష్టంలో రవి గురువు, సప్తమంలో బుధుడు, అష్టమంలో కుజుడు కేతువు సంచారం చేస్తున్నారు. ఈ గ్రహాల సంచారం బట్టి ప్రధానంగా వ్యాపారపరమైనటువంటి కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వాటిని తట్టుకొని ధైర్యంగా నిలబడే ప్రయత్నం చేస్తారు. అలాగే జూలై నెలలో మొదటి వారం కోర్టు పరమైనటువంటి వ్యవహారాలు, తీర్పులు అనేవి నెమ్మదిగా సాగుతూ ఉంటాయి. అలాగే పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో కొద్దిపాటి ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో స్నేహాలు ఉన్నప్పటికీ పూర్తి ప్రయోజనాలు కనిపించవు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం బాగుంటాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మంచి ఉద్యోగం లభిస్తుంది. వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకి, టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి మొదటి వారం చాలా బాగుంటుంది. అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల, సంఘ సేవ పట్ల, సాంఘిక కార్యక్రమాల పట్ల మొదటి వారంలో ఆకర్షణ కలిగి ఉంటారు. కొత్త కొత్త బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం మంచి పురోభివృద్ధిలో ఉంటుంది. ఏ వ్యాపారం చేస్తున్నా ఆర్డర్లు పెరుగుతాయి. దానివల్ల వ్యాపార పరంగా మంచి లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే జూలై నెల రెండో వారంలో పట్టుదలతో ముందుకు సాగుతూ ఉంటారు. రుణాలన్నీ తీర్చేస్తారు. గృహప్రవేశం లాంటి శుభ కార్యక్రమాలన్నీ కూడా అనుకున్నవి అనుకున్నట్లుగా పూర్తి చేయడానికి కావలసిన ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. ఆదాయ వ్యయాలు మాత్రం సరిసమానంగా ఉంటాయి. ఎంత ఆదాయం వస్తుందో అంత వ్యయం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. అలాగే ఉన్నత అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనంతో వ్యవహరించండి. జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి, లేకపోతే వాళ్ళతో విభేదాలు వస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తే విదేశాలకు వెళ్ళాలని, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని, వ్యాపారం చేయాలని అనుకున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. లలిత కళల పట్ల కూడా రెండో వారంలో ఎక్కువ అభిరుచిని కనపరుస్తూ ఉంటారు. కళారంగంలో అనుకూలత ఉంది. ఆ తర్వాత మూడో వారంలో ప్రజా సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింపజేసుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. కాబట్టి సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు, మకర రాశి వాళ్ళు జూలై 3వ వారంలో కొత్త జాబ్ కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. అదేవిధంగా సంతానానికి సంబంధించిన విద్యా సంబంధమైన విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. కొత్తగా అప్పులు చేసినప్పటికీ కూడా వాటిని తీర్చగలుగుతారు. బ్యాంకు ఉద్యోగస్తులకు 3వ వారం చాలా బాగుంటుంది. బ్యాంకు రంగంలో ఉన్నవాళ్ళు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి 3వ వారం బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత జూలై నెల 4వ వారంలో పోటీ పరీక్షల్లో పాల్గొనాలనేటటువంటి ఆలోచనలు బలంగా కలిగి ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని వాళ్ళకి తోచినంత సహాయం అందించగలుగుతారు. అలాగే విదేశీ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. మకర రాశి వాళ్ళకి జూలై నెల మొత్తం కూడా యోగించాలంటే దుర్గా కవచాన్ని చదవటం లేదా వినటం చేయాలి. ప్రతిరోజు కూడా దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలాగే దుర్గాదేవి ఆలయంలో రాహుకాలం ఉన్న సమయంలో నిమ్మదీపాలు వెలిగించినట్లయితే నెల మొత్తం కూడా విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అది కూడా మంగళ శుక్రవారాల్లో కానీ, ఆదివారం కానీ రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూలై నెలలో కుంభంలోనే రాహువు, ద్వితీయ స్థానంలో శని, చతుర్థ స్థానములో శుక్రుడు, పంచమ స్థానములో రవి గురువు, షష్ఠ స్థానంలో బుధుడు, సప్తమ స్థానములో కుజుడు కేతువు ఈ గ్రహాల సంచారం ఉంది. ఈ గ్రహాల సంచారాన్ని బట్టి జూలై నెల మాస ఫలితాలు పరిశీలిస్తే, జూలై నెల మొదటి వారంలో కుంభరాశి వాళ్ళ మాస ఫలితాలు పరిశీలిస్తే మొదటి వారంలో అనుకున్న కార్యక్రమాల్లో అంతంత మాత్రమే పురోగతిని సాధిస్తూ ఉంటారు. ఆలోచన విధానం మాత్రం పూర్తిగా అనుకూలంగానే ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనేటటువంటి ఆలోచనలకు శ్రీకారం చుడతారు. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకి సాధారణమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు మాత్రం బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. అంటే భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇలాంటివి కొనాలన్నా అమ్మాలన్నా జూలై నెల మొదటి వారంలో కుంభరాశి వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంది. భూ సంబంధ వ్యవహారాల్లో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే మంత్రోపదేశం తీసుకోవాలన్న ఆలోచనలు కూడా పెరుగుతూ ఉంటాయి. గురువుల దగ్గరకు వెళ్ళి మంత్ర స్వీకరణ చేయాలనే కోరికను పెంచుకొని మంత్రాన్ని తీసుకోగలుగుతారు. ఆ తర్వాత రెండో వారంలో దీర్ఘాలోచనలు తగ్గించుకోవాలి. ఎందుకంటే
ఎక్కువ కాలం ఆలోచనలు చేస్తూ ఉంటే మంచి ఫలితాలు అంతగా అందకపోవచ్చు. తొందరగా తీసుకునేటటువంటి ఆలోచనల ద్వారా రెండో వారంలో మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. రుణ బాధల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే స్వార్జితంతో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. అంటే సొంతంగా సంపాదించుకున్న డబ్బులు పెట్టి మరీ సేవా కార్యక్రమాలు చేస్తారు. విరాళాలు కూడా ఇస్తూ ఉంటారు. కళారంగంలో ఉన్న వాళ్ళకి, సాంస్కృతిక రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రెండో వారం చాలా చక్కటి అవకాశాలు అనేవి కొత్తవి లభిస్తూ ఉంటాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి జూలై నెల 3వ వారంలో టీవీ పరిశ్రమలో ఉన్న వారికి, సినీ పరిశ్రమలో ఉన్న వారికి అద్భుతమైన కాలంగా చెప్పుకోవాలి. టీవీ రంగము, సినిమా రంగంలో ఉన్న కుంభరాశి వాళ్ళకి 3వ వారంలో బ్రహ్మాండమైన కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. సుదీర్ఘమైనటువంటి చర్చల ద్వారా విలువైన సమాచారాన్ని పొందగలుగుతారు. శత్రువుల పట్ల కూడా శ్రద్ధ కనపరుస్తారు. శత్రువులను మిత్రులుగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రక్త సంబంధాలకు అతీతంగా వ్యవహరిస్తారు. మీ బ్లడ్ రిలేషన్ అయినా సరే తప్పు చేస్తే దాన్ని ఖండించేటటువంటి లక్షణాన్ని 3వ వారంలో కలిగి ఉంటారు. ఆ తర్వాత జూలై నెల 4వ వారంలో సాధ్యమైనంత వరకు కోపతాపాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కోపతాపాల వల్ల సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో మాత్రం సఖ్యత కలిగి ఉంటారు. లైఫ్ పార్ట్నర్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అన్ని విషయాల గురించి అవగాహన పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. కొత్త పెట్టుబడులు పెడతారు. నూతన ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉన్నా అంతిమంగా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే పాల వ్యాపారం చేసే వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. అంటే డైరీ ఫార్మ్స్ చేసే వాళ్ళకి బాగా లాభాలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా 4వ వారంలో బ్రహ్మాండమైన లాభాలు కనిపిస్తున్నాయి. స్నేహితుల ద్వారా కొత్త వ్యాపారాలు ప్రారంభించి అంతిమంగా ఆ వ్యాపారాల్లో అద్భుత విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా జూలై నెలలో దక్షిణామూర్తిని పూజించినట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు కూడా పంచాక్షరి స్తోత్రం చదువుకోండి. నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు మనస్సులో స్మరించుకోవటం, ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవటం, ప్రదోష కాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా జూలై నెల మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మీనరాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి మీనంలోనే శని, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో రవి గురువు, పంచమ స్థానంలో బుధుడు, షష్టంలో కేతువు కుజుడు, వ్యయస్థానంలో రాహువు సంచారం చేస్తున్నారు. మీనరాశి వాళ్ళకి జూలై నెలలో మొదటి వారంలో అనారోగ్యాలు సోకే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా మీనరాశి వాళ్ళకి మొదటి వారంలో తొందరగా వైరస్ జ్వరాలు, అలాగే చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, విశ్రాంతి తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, ఇలాంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అలాగే ఉద్యోగం మారాలని చేసే ప్రయత్నాలు కూడా మొదటి వారంలో చక్కగా అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. ఆ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. సహోద్యోగుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలను పనిచేసే చోట పొందగలుగుతారు. ఫుడ్డు, క్యాటరింగ్ ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళకి మొదటి వారం బ్రహ్మాండంగా ఉంది. హోటల్ బిజినెస్, క్యాటరింగ్ ఇలాంటివి చేసే వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి లాభాలు వచ్చే అవకాశాలు మొదటి వారంలో కనిపిస్తున్నాయి. దైవ చింతన కూడా మొదటి వారంలో ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత జూలై నెల 2వ వారంలో మీనరాశి వాళ్ళకి అందరూ ఆశ్చర్యపడే విధంగా కొన్ని మార్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా మిమ్మల్ని మీరు కొన్ని విషయాల్లో మార్చుకుంటారు. ప్రకృతి వైద్యం పట్ల ఆకర్షితులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సాంఘిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే పొలాలు, పంటలు వీటి ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు. అగ్రికల్చర్ రంగం బాగుంది. వ్యవసాయదారులకు మీనరాశి వాళ్ళకి 2వ వారం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యవసాయం చేయాలనేటటువంటి తీవ్రమైనటువంటి ఆలోచనలు పెంపొందింపజేసుకుంటూ ఉంటారు. మీకంటూ భూమిని ఏర్పాటు చేసుకోవాలని, అందులో కూరగాయలు పెంచుకోవాలని, కూరగాయలు పండించుకోవాలని ఇలాంటి ఆలోచనల చుట్టూనే 2వ వారంలో ఎక్కువగా పరిభ్రమిస్తూ ఉంటారు. ఆ తర్వాత జూలై నెల 3వ వారంలో ఎంతగానో శ్రమించి కష్టపడి కొన్ని కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. జీవిత ఆశయాన్ని, జీవిత లక్ష్యాన్ని సాధించడం కోసం మీరు చేస్తున్నటువంటి కృషికి 3వ వారంలో దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. దైవానుగ్రహం వల్ల, మీ కృషి పట్టుదల వల్ల 3వ వారంలో అద్భుత విజయాలు పొందగలుగుతారు.
అయితే అయిన వాళ్ళతో మాత్రం కొన్నిసార్లు ఏకీభవించలేని పరిస్థితులు ఎదురవుతాయి. అయిన వాళ్ళని విభేదించి వాళ్ళకు కొద్దిగా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ మీలో ఎలాంటి చలనము ఉండదు. నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండాలి, అధర్మంగా వ్యవహరించకూడదు అన్న ఆలోచనలే దృఢంగా మీరు కలిగి ఉంటారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా అప్రమత్తంగా వ్యవహరించండి. ఆ తర్వాత జూలై నెల 4వ వారంలో కోర్టు వ్యవహారాల విషయంలో వాయిదాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. కొంతమంది వ్యక్తుల పట్ల మీరు ద్వేషాన్ని కలిగి ఉంటారు. అలాగే సొంత ఊరును విడిచి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కూడా మీనరాశి వాళ్ళకి చాలామందికి 4వ వారంలో ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. స్నేహితుల అండదండలు సంపూర్ణంగా లభిస్తూ ఉంటాయి. ప్రతిరోజు కూడా గురువులకు సంబంధించినటువంటి నామస్మరణ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. చదువు చెప్పిన గురువులను తలుచుకుంటూ ఉంటారు. అలాగే జూలై నెల 4వ వారంలో నిత్య పూజల పట్ల కూడా ఎక్కువ మక్కువ కలిగి ఉంటారు. ప్రతిరోజు పూజలు చేయటం, దేవాలయ దర్శనం చేయటం, దేవాలయంలో ప్రదక్షిణలు చేయటం, ఇలాంటి వాటి పట్ల ఆసక్తిని 4వ వారంలో పెంచుకుంటూ ఉంటారు. మీనరాశి వాళ్ళు జూలై నెల మొత్తం కూడా కలిసి రావాలంటే రాహుకాలం ఉన్న సమయంలో అమ్మవారి దగ్గర వీలైనప్పుడు ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలం పోసి దీపం వెలిగించండి. ఎప్పుడైనా సరే రాహుకాలం ఉన్నప్పుడు దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో అష్టమూలికా తైలంతో దీపం పెట్టడం, ఎరుపు ఒత్తులు వేసి వెలిగించడం ద్వారా చాలా వరకు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళు ప్రధానంగా జూలై నెలలో ప్రతిరోజు దుర్గాదేవి అష్టోత్తరం చదివినా విన్నా జూలై నెల మొత్తం విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి జూలై నెలలో 4 వారాల్లో మాస ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ దేవతలను పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయనే విశేషాంశాల గురించిన సమగ్ర సమాచారం. ప్రతి నెలలో కూడా మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి నెలలో వచ్చే 4 వారాలలో ఒక్కొక్క వారము కూడా మీ రాశి ఫలితం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.